హాయ్ హలో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు స్పెషల్ డిష్ అండ్ సూప్, వెజిటేబుల్ సూప్ చేస్తున్నాము. ఏముంది ఇందులో స్పెషల్ అంటారేమో, క్యారెట్, బీట్రూట్, టమాటో ఇది అందరూ చేస్తారు కదా, దీంట్లో స్పెషల్ ఉందా అని అంటున్నారా? సో స్పెషల్ ఉంది, ఒకసారి లాస్ట్ వరకు చూడండి. వెరీ స్పెషల్ అండ్ టేస్ట్, హెల్దీ కూడా. బ్లడ్ లేని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇవి కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత అవి తీసేసి మరి నీళ్ళంతా సపరేట్ చేసేసి ఓన్లీ ముక్కలు మాత్రమే మెత్తగా మిక్సీలో వేసుకొని, మనకు జ్యూస్ వడగట్టుకునేది ఉన్నా దాంట్లో చేసుకోండి, లేకపోతే క్లాత్లోనైనా చేసుకోవచ్చు. ఇట్లాగా ఏముండవు, వాటర్ పోసుకుంటూ ఇలా చేసుకొని మంచిగా చేసుకోవాలి. లాస్ట్లో తుక్కేమన్నా ఉంటుందని కదా, కంపల్సరీ దీన్ని వడగట్టుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఒకసారి స్టవ్ మీద పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ అండి. ఆల్రెడీ ఒక్క విజిల్ వచ్చింది, ఉడకబెట్టేసి మళ్ళీ మొత్తం పప్పులన్నీ ఒలిసి పక్కన పెట్టుకుని, ఇది క్యాబేజీ. దీన్ని కూడా ఉప్పులో వేసి వేడి నీళ్ళలో వేసి కడిగేసి పక్కన పెట్టుకున్న అని సన్నగా కట్ చేసి, ఇప్పుడైతే మనము మంచిగా మూకుడు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీలకర్ర అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని దాంట్లోనే సూప్ ఇప్పుడు ఇలా పోసేసుకోవడమే. జస్ట్ ఒక పొంగు రాగానే చూసారా ఇలా వేసుకోవడమే. దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి, వాటర్ కూడా దీంట్లో సరిపడి వేసుకోవాలి. మరి చిక్కగా అయిపోతే కూడా అస్సలు బాగోదు. ఒక పొంగు రాగానే మనం రెడీగా పెట్టుకున్న స్వీట్ కార్న్ దీంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా జస్ట్ 2 మినిట్స్ ఉడకగానే మళ్ళీ చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా 2 మినిట్స్ ఉడికితే చాలు. ఎక్కువ కుక్ అయితే అది మంచిది కాదు హెల్త్కి. ఇలా హాఫ్ కుకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ అండ్ హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.